మీటింగ్ అప్పుడు అందరూ చక్కగా టీ తాగుతున్నారు, ఒకరికొకరు కలుస్తున్నారు, ఫోటో కూడా దిగుతున్నారు. బేసిక్ తంత్రం మర్చిపోయింది బీజేపీ, తంత్రం మర్చిపోయింది. మీకు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు చెప్తా, నేను ఎక్కడో బెజవాడలో కూర్చున్న నాకు ఎక్కడో తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికలకి చూస్తున్నటువంటి మాజీ కేంద్ర మంత్రి నుంచి ఫోన్ వచ్చింది. ఎలా ఉంది ఏంటి, మేము ఏం చేస్తే బాగుంటుంది, ఒకసారి కలుద్దామని, మీ సలహాలు ఉంటే బాగుంటది, మీలాంటి వాళ్ళు సొసైటీలో ఇన్వాల్వ్ అవుతుంటారు కాబట్టి అని. ఒక మాజీ కేంద్ర మంత్రి, అప్పుడు తెలంగాణ ఇన్ఛార్జ్. అంటే ఆ స్థాయి వాళ్ళు ఎంత డీప్ చూస్తున్నారు. నేను అన్నాను, మీరంతా ఏదో మీటింగ్లు పెట్టుకుని మీ ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టుకుంటే నేను అందులోకి రాలేను కదా అన్న. అంటే నేను అట్లాగా ఆ లింక్ లో కలపట్లేదు, విడిగా కూర్చున్నాం. అంటే మామూలుగా ఇంటలెక్చువల్స్ ఫీడ్బ్యాక్ అదే అనేది, ఇంటలెక్చువల్ గా రమ్మనమంటే వస్తాను, మీరేదో మీ అనుకూల యూట్యూబర్స్ ఆ గ్రూప్ లో అయితే నేను రాలేనని చెప్పాను. విడిగా కూర్చున్నా, విడిగా మాట్లాడు, నేను ఇదిగో మీది ఈ లోపాలు ఉన్నాయి, సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దెన్ చేసుకున్నారు వాళ్ళు. పార్లమెంట్ ఎన్నికలు 8 గెలిచారు కదా, అంటే నేను ఇచ్చానని చెప్పాను, బట్ ఫీడ్బ్యాక్ తీసుకోవటం, ఫీడ్బ్యాక్ మ్యాండేటరీ అసలు దేనికైనా. ఇలాంటి ఇప్పుడున్న తర్వాత నాయకత్వాలు ఇప్పుడు ఎవరు చూస్తున్నారు,